హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీ అందరికీ ఒక కనుమ రోజు అందరం చేప ముగ్గు అనేది వేస్తాం. పొద్దున పూట రథం వేస్తాము, సాయంత్రం పూట చేప ముగ్గు అనేది వేస్తాము. సో అది ఆ చేప ముగ్గు ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. కనుమ రోజు వేసే చేప ముగ్గు. మనకి దీనికి ఒక స్టోరీ ఉందండి, కానీ నాకైతే కరెక్ట్గా తెలియదు. మా మమ్మీ వాళ్ళు అయితే చెప్తారు. కనుమ రోజు పొద్దున పూట ఏంటి అంటే, పొద్దున పూట మనం రథం ముగ్గు వేసేసి తర్వాత చేప ముగ్గు అనేది మనం వేసుకోవాలి అంట కంపల్సరీ. ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉందని చెప్తారు, కానీ అది ఏ స్టోరీ అనేది నాకు తెలియదు. ఇలాగ మనం ఒక బాక్స్ తీసి ఆ బాక్స్లో ఇట్లాగా గళ్ళు వేసుకోవాలి. నేను ఇప్పుడు గీస్తుంది చేప ముగ్గు. సో చూడండి సరిగ్గా. మనకి చేప అనేది ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా. ఇట్లా అన్నిటికీ 4 లైన్స్, అట్లాగా మీకు ఎన్ని లైన్స్ కుదిరితే అన్ని లైన్స్, వీటిలో పెట్టినంత వరకు లైన్స్ అనేవి మీరు వేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎటు అంటే హారిజెంటల్గా లేదా వర్టికల్గా మీకు వీలైనంత వరకు అట్లాగా గీతలన్నీ గీసుకుంటూ మనం ఇట్లాగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇట్లా గీస్తూ ఉండాలి. నచ్చినన్ని మీకు ఇష్టమైనన్ని గీతలు మీరు గీసుకుంటూ వెళ్ళాలి. కూడా గీయచ్చు, మీకు నచ్చినట్టు గీసుకోవచ్చు. చూడండి, ఇది చేప అంటారు దీన్ని. మనం దీన్ని ఇలా గీసుకున్నాక దీనిపైన మనం డిజైన్ వేసుకోవచ్చు. మనం ఈ చేపని ఇట్లాగా డెకరేషన్ చేయాలి బాగా మంచిగా. ఇట్లాగా మనం అన్నిటినీ డిజైన్ ఇట్లా చేసుకుని ఇట్లా డిజైన్స్ అన్నీ గీసుకోవాలి. ఈ చేప ముగ్గుని నా చిన్నప్పటి నుంచి వేస్తూ వస్తున్నారు. ఏంటి అని అడిగితే దీనికి పర్టికులర్గా ఒక స్టోరీ ఉంటుందని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ఇంతవరకు నాకు ఆ స్టోరీయే చెప్పలేదు. మీకేమైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాగా మనం అన్నీ ఇట్లాగా మొత్తం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది ఈ ముగ్గు అనేది. ఇదండి కనుమ రోజు వేసే చేప ముగ్గు. వీలైతే మీరు వేసుకోండి. ఎలా ఉందో వేసి కామెంట్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.